విశాఖ బీచ్ రోడ్డులోని అక్వేరియంను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్వేరియం నిర్వాహకులు జీవీఎంసీ మధ్య నడుస్తున్న వివాదం అక్వేరియంలోని చేపలను బలి తీసుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో అధికారులు విద్యుత్ నిలిపివేయడంతో దాదాపు 50 చేపలు మృత్యుంటాయి. అంతేకాదు అక్వేరియంలో ఉన్న చేపలను వేరే సురక్షిత ప్రాంతానికి తరలించకుండానే కూల్చివేయడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాత తేదీతో జీవీఎంసీ నోటీసు ఇచ్చి రాత్రికి రాత్రే కూల్చివేస్తారని నిర్వాహకులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే కూల్చివేయడం అన్యాయమని మండిపడుతున్నారు. వచ్చారండి చేపలు అలాగే ఉన్నాయండి. అక్కడ అయ్యా లోపలే ఉన్నాయి, అద్దాల్లో లోపలే ఉన్నాయండి. అలాగే ముందుగా చెప్పామండి, చెప్తే మరి వాళ్ళ కోట్ల నుంచి 5 నుంచి అనగా దున్నేశారండి. అలా వచ్చి చేపలు అలా ఉండిపోయాయండి, చనిపోతున్నాయి అన్నీనండి. కరెంట్ తీసేశారు, నేను 3 గంటల నుంచి కరెంట్ తీసేశారు, పవర్ కట్ చేశారు. అది ఎప్పటి నుంచి ఉండదండి ఇది? ఎప్పుడంటే నేను మొత్తం ఇది 40 సంవత్సరాల నుంచి ఇలా ఉందండి. ఇక్కడ 10 మంది వచ్చారండి చేపలు అలాగే ఉన్నాయండి. అక్కడ అయ్యా లోపలే ఉన్నాయి, అద్దాల్లో లోపలే ఉన్నాయండి. అలాగే ముందుగా చెప్పామండి, చెప్తే మరి వాళ్ళ కోట్ల నుంచి 5 నుంచి అనగా దున్నేశారండి. అలా వచ్చి చేపలు అలా ఉండిపోయాయండి, చనిపోతున్నాయి అన్నీనండి. కరెంట్ తీసేశారు, నేను 3 గంటల నుంచి కరెంట్ తీసేశారు, పవర్ కట్ చేశారు. అది ఎప్పటి నుంచి ఉండదండి ఇది? ఎప్పుడంటే నేను మొత్తం ఇది 40 సంవత్సరాల నుంచి ఇలా ఉందండి. ఇక్కడ 10 మంది వచ్చారండి చేపలు అలాగే ఉన్నాయండి. అక్కడ అయ్యా